వెల్కమ్ టు డే న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో జనగామ కాన్స్టిట్యున్సీ చేర్యాల పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్లో ఒక విచిత్రమైన పరిస్థితి అనేది ఈరోజు ఏర్పడుతుంది. ఈరోజు చేర్యాలలో ఏ వార్త చూసినా రౌడీ షీటర్లు, మర్డర్ కేసు ఉన్నోళ్ళు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నోళ్ళు ఎక్కడి పోయినా వీళ్ళే దర్శనం ఇస్తారు. వీళ్ళు ఫార్చునర్ ఇన్నోవా కార్లలో ఒక్కో కార్ల 10 మందిని వేసుకొని తిరుగుతుంటే చేర్యాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. వాళ్ళు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ గారు సూటి ప్రశ్న ఒకటే, మీరు వ్యక్తికి వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు వ్యక్తి గతంలో ఏం చేసిండు, మంచి పని లేనిది, చెడు పని లేనిది, వ్యక్తి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ వ్యక్తి పోతే ఎన్ని ఓట్లు పడతాయి, ఈ వ్యక్తి పోతే ఎన్ని ఓట్లు మనసాన్ని మినిమం చూసుకోకుండా మీరు ఇన్ఛార్జ్ మీరు ఎలా ఇచ్చారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కొంతమంది నిన్న నేను చేసిన వీడియోకు నాకు ఫోన్ చేసి 50 మంది ఫోన్ చేసి నన్ను బెదిరిస్తా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి నీకు ఏం తెలుసు, కాంగ్రెస్ పార్టీకి నువ్వు అమ్ముడు పోయినావు అని నన్ను అడుగుతా ఉన్నారు. 2001 నుంచి ఇప్పటి వరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీనే. అవును, నేను చెప్పింది నిజమే. నేను తెలంగాణ ఉద్యమంలో నేను చాలా చురుకుగా పాల్గొన్నా. మా మీద కేసులు అయినాయి, యూనివర్సిటీకి పోయి అది చేస్తే మమ్మల్ని విచక్షణ రహితంగా అప్పటి పోలీసులు మమ్మల్ని కొట్టి జైల్లో కూడా వేసిర్రు. అప్పటి ఫోటోలు కూడా నేను రేపు మీకు చూపిస్తాను. నేను ఈ సందర్భంగా చెప్తాంటే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే వ్యక్తికి ఎవరికి పదవులు రాలే, కానీ టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రము పదవులు ఇచ్చిర్రు. అంతటితో ఆగిందా? వాళ్ళు అధికారం వచ్చాక కన్ను మిన్ను కానక ఎవడు పోయినా కూడా చెప్పురా ఏం కావాలి నీకు, వాడెంతరా అవలగాడు, మీకంటే వయసులో 30-40 సంవత్సరాల పెద్దోళ్ళం కూడా ఈ చోటా మోటా లీడర్లు అమ్మ నా బూతులు తిట్టలేదా అని కూడా నేను ఈ సందర్భంగా మళ్ళొకసారి చేర్యాల ప్రాంత ప్రజలకు నేను గుర్తు చేస్తున్నాను. నేను ఒకటే అర్థం ఉన్నా, చేర్యాలలో ప్రస్తుతము రోడ్డు మీద పోతుంటే మన ఏదో సినిమాల కదా, గబ్బర్ సింగ్ సినిమాల పవన్ కళ్యాణ్ పోతుంటే వెనక మొత్తం రౌడీలు వచ్చినట్టు ఇట్లా ఏంది ఇది? కొంచెమైనా ఎమ్మెల్యే గారు మీరు ఆలోచన చేయండి. మీరు ఈ రౌడీ షీటర్లు, ఈ దొంగలు లంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ప్రచారం చేస్తే పడే ఓట్లు కాస్త మీకు పడకుండా పోతాయి. అభిమానం ఉండొచ్చు పార్టీ మీద, కానీ వీళ్ళు చేసిన చేర్యాల విధ్వంసం ఏదైతే ఉందో ఈరోజు చేర్యాల అందరు నవ్వుకుంటారు. ఈరోజు చేర్యాల మున్సిపాలిటీ ఎక్కడుంది ఎవరికి తెలియదు. చేర్యాల నడిపట్లో ఉన్న మున్సిపాలిటీస్పై ఎన్నో హాస్టల్లో పడేసారు. చేర్యాలలో నడిపట్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్ తీసుకుపోయి ఎక్కడో బీడీ కాలనీలో 2 కిలోమీటర్ల దూరంలో పడేసారు. చేర్యాలలో సెంటర్లో ఉన్న లైబ్రరీస్పై ఎక్కడో చెరువులో పడేసారు. మీరు చేర్యాలలో మార్కెట్ ఉన్నటువంటి సుమారుగా 30 వాణిజ్య సముదాయాలను మీరు కులగొట్టి ఈరోజు వాళ్ళ బ్రతుకులను మీరు రోడ్డు మీద తెచ్చిర్రు. చేర్యాలకు ఒక మణిహారంగా ఉన్నటువంటి పెద్ద చెరువు మత్తడి ప్రాంతాన్ని కబ్జా చేసి వీళ్ళు ఒక వారం 10 రోజులు అలా టెంట్ వేసి ఆమె రోజు తినడం తాగడము, వచ్చేటువంటి జేఏసీ నాయకుల మీద వీళ్ళు దౌర్జన్యంగా కేసులు పెట్టి కొంతమందిని వీళ్ళు అక్కడనే కొట్టడం జరిగింది. వీళ్ళు ఇంకోటి, చేర్యాలో చిన్న వర్షం పడితే గాంధీ సెంటర్ మొత్తము చెరువులాగా తయారవుతుంది. ఈ పాపం అప్పటిన్న ప్రభుత్వం కాదా అని మళ్ళొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. నేను అంతతో లాగిరా, ఎటు పోయినా ఏం చేసినా అందుగలడు ఇందుగలడు సందేహం వలదు, ఎంతెందుకు వెతికినా అందందు గలరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళు. మీరు చేరాలో ఏని హరాస్మెంట్ ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నా. మీరు అడగండి ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతాన్ని మీరు కొత్త ప్రాంతం మీ గురించి మీకు తెలియదు, ఇందులో నేను మిమ్మల్ని తప్పడతలేను, కానీ వీళ్ళు ఎవరైతే లీడర్లు ఉన్నారో ఒకసారి వాళ్ళను గతంలో వాళ్ళు ఏం పని చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకొని రోడ్డు మీద తిరిగి ఓటు అడగండి. ప్రజలు నవ్వుకుంటారు. అడగడం కన్నా సిగ్గుసేం లేదు.
మేము ఎట్లా ఓటేస్తామయ్యా అని చాలా ప్రజలు అంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పల్లారాజు గారు చేరియాలో కనుక రౌడీ షీటర్లు దొంగలు లంగలు కనుక తిరిగితే ఖచ్చితంగా మీకు పార్టీ డిపాజిట్ కూడా రాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు మీకు అన్ని తెలుసు, ఒకసారి ఈ విషయాన్ని మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోవాలని కూడా నేను మీకు సూచన చేస్తున్నాను నేను.